ఉంటే వాళ్ళని పిలిపి మీరు వాళ్ళని పిలిపియారు, అది కూడా మాకు తెలుసు. మాకు తెలుసు ఏం డాక్యుమెంట్ ఉందో చూపిరు. మా మీద కేసు పెట్టారు. టెన్షన్ వచ్చింది, ఇంత దౌర్జన్యం జరుగుతుంది, టెన్షన్ వస్తుంది. సిఐ గారు సార్ ఇప్పుడు ఇన్ని కూడా కూడా మీరు ఏం యాక్షన్ అయితే అండ కూర్చొని ఉన్నాడు. ఫేవర్ చేస్తావా? వాళ్ళని నువ్వు ఇచ్చేపో, నువ్వు ఇచ్చేపో, ఇంజక్షన్ వస్తే కబ్జా పెట్టుకొని ఉంటుంది. లేకపోతే నువ్వు ఎట్లా కంప్లైంట్ ఇచ్చొచ్చాం, స్టేషన్ కు వచ్చినాం, ఇద్దరం ఎమ్మెల్యేలకు చెప్పలేరా? 100 మంది గుండాలు వచ్చి మరి వాళ్ళు సర్వే సరుచుకోమన్నా. నీ భూమి సర్టిఫికేట్ చేస్తా, 8 ఏళ్ల కింద సర్టిఫికేట్ చేస్తా, దానికుంటే తీసుకో. 2 months కింద రెస్పాన్స్ చేసిన ఏం యాక్షన్ స్టేషన్ అనేది కంటిన్యూస్ యాక్షన్ అనేది మా బాధతో మీ దగ్గరకు వచ్చి మీరు రాకపోతే మేము ఇక్కడికి వచ్చి ఇప్పుడు అయ్యేది జాగా నేను ఎత్తుకపోతాను కదా. సర్వే ముందరనే చూద్దాం రాత్రి తిని ఇవన్నీ కూరేసి అంటే ఏంటిది? అది పిల్లలు అంత పంపించాను. ఇక్కడికి వచ్చినాం, వీడియో ఎవిడెన్స్ కూడా ఉంది. డీసీపీ గారు కూడా చేసా అని పోలీస్ డీసీపీ గారు మీ వాళ్ళు రెస్పెక్ట్ చెప్పినాం. ఆయన కూడా నేను మంత్రిగా
కాంగ్రెస్ బయట పంపేయండి భయ్. మీరు అందరు పదండి. ఆధార్ గత 14 ఏళ్ల కింద ఇక్కడ మేము మా కొడుకులు కానీ మా అల్లుడు రాజశేఖర రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే కానీ ఈ ప్రాపర్టీ తీసుకున్నాము. అప్పటి నుంచి కూడా అంతకంటే ముందు కూడా దూల్చంద్ అని ఒక మార్వాడి షెడ్ది, ఇది 2 ఎకరాల 10 గుంటలు. వాళ్ళకి పట్టా ఉంది, పాస్బుక్ ఉంది, డాక్యుమెంట్స్ ఉన్నాయి, లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. 40 ఏళ్ళ సంది ఇక్కడ ఫ్యాక్టరీ నడిపించారు, కరెంట్ మీటర్లు ఉన్నాయి, పెద్ద ట్రాన్స్ఫారం ఉండే, పెద్ద చీరల కంపెనీ ఉండే ఇక్కడ దూల్చంద్. ఆ కంపెనీ 300 మంది అప్పుడు మహిళలు పనిచేస్తారు. ఆ కంపెనీని మేము 14 ఏళ్ళ కింద తీసుకున్నాం. తీసుకొచ్చి మేము ఈ ఆటోలకు దానికి దీనికి ఇట్లనే పెట్టాం. వీళ్ళు ఏదో ఇదే సర్వే నెంబర్లో మా ఉందని చెప్పి, మాకు 2000 గజాలు ఉందని చెప్పి, మాకు 4000 గజాలు ఉందని చెప్పి 8 ఏళ్ళ సంది వాళ్ళు సతాయించుకుంటా, అమ్ముకుంటా, దొంగ డాక్యుమెంట్లు చేసుకుంటా. ఎవరు సార్ వాళ్ళు? సుధామా అని, మళ్ళీ అదే కరీంనగర్ శ్రీనివాసరెడ్డి, వాళ్ళంతా లక్ష్మణ్ విప్పు ఉన్నాడు ఇప్పుడు, ఆయన మొదటి సంది కూడా ఇంట్లో ఉన్నాడు అప్పటి సంది. వీళ్ళంతా ప్లాన్ చేసుకొని నా దగ్గరకు కూడా వచ్చారు. అన్నా మీ దాంట్లో వెళ్తుందన్నా అని నేను కూడా చెప్పిన. 8 ఏళ్ళ సంది కూడా ఉండే, వస్తే కోర్టులో కేసు వేసినాం. పోలీస్ స్టేషన్లో ఇదే పేట్ బషీరాబాద్లో 8 ఏళ్ళ సంది కేసు నడుస్తుంది, పంచాయతీ నడుస్తుంది. మీకు లేదు బాబు అంట, మా డాక్యుమెంట్స్ ఇచ్చినాం, అన్నీ నడిచినాయి. వాళ్ళు కూడా వచ్చారు ఒక ఎలక్షన్ కంటే ముందు. నేను చెప్పిన మీరు టీపని పెట్టుకోండి, మీది 4 ఎకరాలు 26 గుంటలు అంటారు వాళ్ళ డాక్యుమెంట్, మీ డాక్యుమెంట్ తీసుకురండి. సర్వే చెప్పింది ఇది మొత్తం 17 ఎకరాలు, ఈ సర్వే నెంబర్లో 82 సర్వే నెంబర్. కొలుచుకోండి, మీరు ల్యాండ్ ఎక్కడ ఏమైనా ఉంటే తీసుకోండి, మా దాంట్లో ఏమైనా ఎక్కువ ఉంటే తీసుకోమని. జాగా మీదకి తోలుకొచ్చి కూడా 8 నెలల కింద లక్ష్మణ్ను ఈ శ్రీనివాసరెడ్డిని తోలుకొచ్చి చూపించారు. అయినా దౌర్జన్యంగా వాళ్ళు రాత్రి వస్తున్నారు, గుండాలను పెట్టుకురు, 100 మందిని అక్కడ షెడ్లన్నీ కూలగొట్టిరు, ఈ షెడ్లన్నీ కూలగొట్టిరు, బీర్లు బాటలు చేసుకున్నారు, తాగిర్రు, టెంట్ వేసుకుర్రు, బిర్యానీలు తెచ్చుకుర్రు, సీసీ కెమెరాలు కట్ చేసిర్రు, మా ఆటోలన్నీ అక్కడ పెట్టేసి రాత్రి పాతేసారు. మేము తెల్లారి నాకు 8:30కు ఫోన్ వచ్చింది, సీఏ గారికి ఫోన్ చేసిన, దయచేసి చేరా అక్కడ మాదంతా కబ్జా పెడుతురు, 100 మంది రౌడీలు పెట్టిరు చేస్తున్నారు అంటే, మేము పంపిస్తాం సార్ పంపిస్తామన్నాడు. పంపించాలి. ఏసీపీ గారికి ఫోన్ చేసినాం, డీసీపీ గారికి ఫోన్ చేసినాం, చేసి ఇక ఎవరు రెస్పాన్స్ లేదు. వాళ్ళు మంచిగా బాధాపుతో పాసుకుంటూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. దాదాపు రౌడీలు మా వాచ్మెన్ల సెల్ ఫోన్లు గుంజుకుర్రు, అందరు ఇది చేశారు. మరి పట్టపగల సిటీలో రాత్రి సంధి నడుస్తుంది, కుల్లాహాం, తిరుడు, తాగుడు, దౌర్జన్యం, గడపారలు, కత్తులు అన్నీ తీసుకొచ్చిర్రు. మేము మళ్ళీ పోలీస్ స్టేషన్, నేను మా ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి ఇద్దరం కలిసి పోలీస్ స్టేషన్ పోయినాం. అలా పోతే ఇవ్వరు లేరు. ఎస్ఐ గారు ధర్మేష్ ఉండే, ఆయన కంప్లైంట్ ఇచ్చినాం. కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా ఇవ్వరు లేరు సార్ అన్నాడు. సరే మేమే పోతున్నాం, వాడికి మేమే కాపాడుకుంటాం, ఏం చేస్తాం, అలా మా పానాలు పోయేటట్టు నేను కూడా చెప్పిన వాళ్ళకు. వాళ్ళు రౌడీలు ఎక్కువ అన్నారు. ఇక అంటే అక్కడ వాళ్ళు మాయంపడి ఉరికొచ్చారు. వచ్చినాక చూస్తే ఇదంతా అల్లకొల్లోలం నడిచింది. ఇదేంటి అని చెప్పి అప్పుడు సిఐ గారు వచ్చారు, ఏసీపీ వచ్చారు, అందరు వచ్చారు, చూస్తున్నారు, ఫోటోలు వస్తారు, మీరు కూడా వస్తారు. వాళ్ళు మా జాగాలో మమ్మల్ని కూడా కూర్చోనిస్తలేరు. ఇంత డిమాండ్ కాదు, మా జాగా మా